కలియుగంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి కష్టానికి సమాధానంగా ఉపకరించేటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రమే హనుమాన్ చాలీసా. అందుకని ఈ హనుమాన్ చాలీసా రానటువంటి వారు ఎవరు ఉండరు, తెలియనటువంటి వారు అంతకన్నా ఉండరు. అటువంటి ఈ హనుమాన్ చాలీసాలో ఒక్కొక్క శ్లోకము కూడా ఒక విశిష్టతని, ఒక్కొక్క వైశిష్ట్యాన్ని కలిగి ఉంటుంది. హనుమాన్ చాలీసాని ఎవరైతే 41 రోజుల పాటు రోజు కూడా 100 సార్లు పారాయణ చేస్తారో వారికి ఉండేటువంటి ఎటువంటి సంకటమైనా సరే దూరం అయిపోతుందని చెప్పని సాక్షాత్తు తులసీదాసే దీనికి ఉండేటువంటి ఫలశ్రుతిలో తెలియజేసి ఉన్నారు. అయితే ఈ స్తోత్రాన్నంతా కూడా ఇంత విస్తారంగా పారాయణ చేయాలంటే కష్టమవుతుంది కనుక మనకి ఎటువంటి సమస్య ఉందో ముందుగా తెలుసుకొని ఆ సమస్యను పోగొట్టుకోవడానికి కానీ ఈ లోకంలో అంటే ఈ యొక్క చౌపాయిల్లో ఉండేటువంటి దోహాల్లో ఉండేటువంటి ఒక శ్లోకాన్ని ఎంచుకొని ఆ ఒక్క శ్లోకాన్ని రోజు 100 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినా అంతటి భవ్యమైనటువంటి ఫలితాన్ని కూడా మనం పొందగలుగుతాం. ఆ క్రమంలో ఈ రోజున ఎవరికైతే గాలి ధూళి వంటి వాటి వల్ల ఇబ్బంది కలుగుతున్నాయో, నిద్రపోతున్నప్పుడు మా పక్క నుంచి ఎవరో వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది అనుకునేటువంటి వారు, తీవ్రమైనటువంటి దోషాలకు మేము గురవుతున్నాం, మేము ఎంత మాత్రం కూడా భయపడిపోతున్నామండి, బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఒక తెలియని భయం మాలో ఆవరిస్తోంది అనుకునేటువంటి వారు, తమలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోగొట్టుకోవాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అద్భుతంగా ఉపకరించేటువంటి శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం. అంటే మనలో ఉన్నటువంటి తీవ్రమైన భయోందాలను పోగొడుతుంది, నకారాత్మక శక్తిని పోగొడుతుంది, గాలి వంటి వాటి వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పోగొడుతుంది. అందుకుగా మనకు ఉపకరించేటువంటి శ్లోకమే 24వ శ్లోకం. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనావ సునావై. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనావ సునావై. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జపనామ సునావై. భూతాలు కానీ పిశాచాలు కానీ ఏవి కూడా మా దగ్గరికి రావయ్యా, నీ నామం వింటే చాలా అవన్నీ కూడా పరిగెత్తి వెనక్కి పారిపోతాయని చెప్పని అర్థం వచ్చేటువంటి శ్లోకం ఈ శ్లోకం. అటువంటి ఈ శ్లోకాన్ని నిత్యం మేము 100 సార్లు జపం చేస్తున్నాం కనుక ఓ శ్రీరామదూత అయినటువంటి హనుమంతుడా మమ్మల్ని సంరక్షించు, మాకు ఎటువంటి దోషాలు కూడా కలగజేయకు, ఎటువంటి తీవ్రమైనటువంటి భూతప్రేత పిశాచ బాధలు కూడా మాకు కలగకూడదు, ఎటువంటి నకారాత్మక శక్తి కూడా మా దగ్గరికి రాకూడదు, మేము పాజిటివ్ ఎనర్జీతో వర్ధిల్లగలగాలి, మాలో ఉండేటువంటి భయాందోళనలు ఏవైనాయో ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పని నిత్యం కూడా ఈ శ్లోకాన్ని 100 సార్లు పారాయణ చేసి మనం ఆంజనేయ స్వామి గారికి నమస్కారం చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా సమస్తమైనటువంటి దోషాల్లోంచి కూడా మనం బయటపడగలుగుతాం. అంత అద్భుతమైనటువంటి శ్లోకమే హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి 24వ శ్లోకం. ఇటువంటి మరిన్ని పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటిది, చిత్తాన్ని స్థిరీకరణ చేసేటువంటిదైన బాబా సంధ్యా హారతిని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.